నమస్కారం అమ్మా. నా పేరేంటమ్మా? రంగమ్మండి. రంగమ్మ. నువ్వేనా? కోటే కదా నీ పేరు? చాలా సంతోషం అండి మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా తమ్ముడు. నీ తమ్ముడా? తమ్ముడు మరదలండి. మరదలు. ఓకే, మీరు మీ తమ్ముడు ఇద్దరు ఉంటారు? అవునండి. ఈ పశువులు మేపుకుంటామండి మేము. ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 ఉన్నాయండి, దూడ ఒకటి ఉందండి. మూడింటిని మేము పశువులు మేపుకుంటాం. అదేం దేశపాళి, ఆ 2 దేశపాళి, ఇదే మరో చేసండి. ఈ దూడ ఇది ఎంత పాలు ఇస్తుంది? ఇది 8 లీటర్లు 7 లీటర్లు ఇస్తుంది అంటే ఇప్పుడు చూడదండి. చూడది అది చూడలేదు. ఇదేమో 9 నెలలు, అదేమో 4 నెలలు, అది 8 నెలలు. 8 నెలలు. ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది? అది వస్తుందండి. ఎన్ని రోజులు పాలు ఇస్తుంది అది? అది ఇప్పుడు 8 నెలలు ఇచ్చిందండి. మళ్ళా సూలైనా కూడా ఎన్ని రోజులు ఇస్తుంది? సూలు అయినాక 4 నెలలు 3 నెలలు అట్లా ఇస్తాయండి. ఒకటి 5-6 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి, 2 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి, అట్లా ఇస్తాయి. చాలా యాక్టివ్గా ఉంది. దీనికి 8 నెలలు. మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటా ఇది మామూలుగా కలుపుతారా? కలుపుతామండి. ఏమేమి వేస్తారు దీంట్లో? దీంట్లో తౌడు మిక్చరు కలిపేస్తామండి. ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని? మేము 8 గంటలు నానబెడతామండి. 8 గంటలు నానబెట్టి బకెట్ పెడతాం అక్కడ. 8 గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్లు కలిసి పోసి పెట్టేస్తామండి. 8 గంటలు 8 గంటలు పెడతారు. 8 గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె పెట్టారు. ఏంటి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మన దాంట్లో కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు, మేము కూడా ఎట్లా చేస్తాం. ఇప్పుడే తయారు చేసింది ఇది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా, వాళ్ళు ఇస్తున్నారా, కొంటున్నావా? అంటే వేరే కొంటాం, మార్కెట్ కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చేయంటే మన మిల్లర్ ఏరే మిక్చర్లో ఇస్తున్నారు. అట్లా ఈ శుభ్రంగా ఇది అవుతుందండి. బాగానే నాకు అవుతాయి, బాగానే ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది? అది మామూలుగా 5 లీటర్లు పాలు ఇస్తుందండి. 5 లీటర్ 60 రూపాయలు, నెలకు 300 రూపాయలు, రోజుకు 300 రూపాయలు, నెల వచ్చేవరకు 900 రూపాయలు. ఖర్చు 4000 రూపాయలు అవుతుంది. ఖర్చు 4000 అవుతుంది. ఆవరేజ్ సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు? మూడింటి మీద అంటే 5000 ఖర్చులు పోను ఒక 56,000 పైగా ఉంటాయండి సంవత్సరానికి. అంటే అన్ని పాడి ఉండవు కదా సార్, సూడి ఉంటాయి, పాడి ఉంటాయి. మరి ఈ ఖర్చు కూడా దాని మీద. నేను అడిగేది ఏంటంటే ఒక 3-4 అయితే 15,000 రాదా నీకు నెలకు? వస్తాయండి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది. అప్పుడు మనకి 20 లీటర్ల పాలు, అది 3, ఇది 7 దగ్గర 10 లీటర్ల పాలు అవుతుంది కదా పూటకి. అప్పుడు మనకి 2 పూటల మీద 20 లీటర్ల పాలు అవుతుంది. అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడానికి ఆదాయం బాగా ఉందండి.